హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అండి. ఇవాళ ఒక స్నాక్ రెసిపీ చూపిస్తాను. క్యాలీఫ్లవర్ 65 పకోడా అండి. సో ఇందుకోసం ముందుగా మనం క్యాలీఫ్లవర్ని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వాటర్ బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత అందులో కొంచెం ఉప్పు, పసుపు వేసి ఒక 3 మినిట్స్ క్యాలీఫ్లవర్ని ఉడకనివ్వాలి. అది ఉడికిన తర్వాత వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి క్యాలీఫ్లవర్ని చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. సో పక్కన పెట్టుకున్న తర్వాత అందులోనే మనం కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. మీకు రుచికి సరిపడా కారం వేసుకోండి. ఉప్పు మనం ఆల్రెడీ ఉడికించేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఉప్పు చూసి వేసుకోండి. అండ్ గరం మసాలా వేసుకోండి. ఇందులో మనం సాసెస్ కూడా యాడ్ చేస్తాము కాబట్టి సాల్ట్ అయితే మీరు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. సో దీని తర్వాత మనము రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, కొంచెం సోయా సాస్, అండ్ కొద్దిగా టమాటో కెచప్ ఇవన్నీ వేసుకోవాలి. వీటితో పాటు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి, చాలా బాగుంటుంది. సో ఇందులో మిర్చి కూడా మనం స్ట్రెయిట్గా స్లిట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ మీకు ఫుడ్ కలర్ కావాలంటే వేసుకోండి, ఆప్షనల్, లేదంటే లేదు. నేను ఇక్కడ వాడలేదు ఫుడ్ కలర్. అండ్ దాంతోపాటు మీరు 6 టేబుల్ స్పూన్స్ మైదా తీసుకుంటే 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకోండి, 3 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి తీసుకోండి. తీసుకొని ఇలా జల్లించుకోండి. జల్లించుకున్న తర్వాత ఒకసారి మొత్తం ఇలా మిక్స్ చేసేసుకొని వాటర్ చూస్తూ యాడ్ చేయాలండి. ఎందుకంటే అందులో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి క్యాలీఫ్లవర్లో మనం కొంచెం కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేస్తూ కలుపుకోవాలి. మొత్తం ఒకటేసారి వేయకుండా కొంచెం కొంచెం స్ప్రింకిల్ చేస్తూ కలుపుకోవాలి. అలా కలుపుకొని నేను చూపించిన విధంగా కలిపి పెట్టేసుకోండి. అండ్ బాండీలో ఆయిల్ని వేట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పకోడీ ఎలాగైతే వేసుకుంటామో ఒక్కొక్కటి అలా ఫ్రై చేసుకొని తీసేసుకోవడమేనండి. మ్యాక్సిమం 5 మినిట్స్లో ఫ్రై అయిపోతుంది, 4 to 5 మినిట్స్లో అయిపోతుంది. ఇలా బాగా తిప్పుతూ మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇది మీరు నార్మల్గా అయినా తినొచ్చు, దీంతో మీరు ఫ్రైడ్ రైస్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇది మనకి ఈవినింగ్ స్నాక్ ఐటెం లాగా చాలా బాగుంటుంది. ఇందులో టమాటో కెచప్తో కూడా మీరు సర్వ్ చేసుకోవచ్చు. అంతే అండి. ఈ రెసిపీ చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు చలికాలం కాబట్టి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. వేడి వేడిగా తినాలనిపిస్తుంది కదా, ఇలా చేసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి. ఇందులో మనం సాసెస్ అవన్నీ వేసాం కాబట్టి చాలా చట్పటాగా, ట్యాంగీగా చాలా మంచిగా ఉంటుంది రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. మీకు సాసెస్ వద్దనుకుంటే మీరు అవాయిడ్ చేయొచ్చండి. సాసెస్ వేయకుండా నార్మల్గా మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి కూడా చేసుకోవచ్చు. మీకు కనుక నా రెసిపీ నచ్చిందని అనుకుంటున్నానండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ప్లీజ్ సపోర్ట్ మీ గైస్.